9 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం విచిత్ర వేషధారణతో అందరినీ ఆకర్షించే గ్రామ జాతర తిరుపతిలో ఏటా జరిగే గంగమ్మ జాతర వేడుకలు ఈ ఏడాది కూడా మొదలయ్యాయి. తిరుపతి వీధులన్నీ గ్రామీణ వాతావరణంలోకి మారిపోయాయి. అసలు గంగమ్మ జాతర ప్రత్యేకత ఏంటి? ఈ ఉత్సవాల్ని ఎందుకు నిర్వహిస్తారు? ఈ జాతర వెనుక ఉన్న స్థల పురాణం ఏంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఈ పాటతో గంగమ్మ జాతర ప్రత్యేకత, మహత్యం ఇప్పటి తరానికి మరోసారి తెలిసొచ్చింది. నిజానికి ఈ జాతర వైభోగం 900 ఏళ్లుగా కొనసాగుతోంది. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకత. విచిత్ర వేషధారణతో మొక్కులు తీర్చుకోవటం ఇక్కడ ఆనవాయితీ. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాల్లో విచిత్ర వేషధారణలు హైలైట్ గా నిలుస్తాయి. 100 ఏళ్ల నాటి చారిత్రక హంగులకు ఇప్పుడు కొత్త రంగులు అద్దుకున్నాయి. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా, తిరుపతి గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న గంగమ్మకు ఏటా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. ప్రజలను పీడించిన పాలెగాడిని గంగమ్మ సంహరించిందని చెబుతారు. భయపడి దాక్కున్న పాలెగాడిని బయటకు రప్పించటానికి గంగమ్మ 3 రోజుల పాటు రకరకాల వేషాలు వేసిందట. చివరికి 4వ రోజున వేషాల ద్వారా అతన్ని బయటకు రప్పించి తన ఉగ్ర రూపంతో సంహరించిందని చెబుతారు. అలనాటి దుష్ట శిక్షణను స్మరించుకుంటూ ఏటా మే నెలలో అత్యంత వైభవంగా గంగమ్మ జాతర నిర్వహిస్తారు. అందుకే ఏటా జరిగే ఉత్సవాల్లో విచిత్ర వేషధారణలు కనిపిస్తుంటాయి. బైరాగి వేషం, దొరవేషం, సాదర వేషం లాంటివి ఇక్కడ పాపులర్. చివరి రోజు పురుషులు గంగమ్మగా అలంకరించుకోవటం ఇక్కడ ప్రత్యేకత. బాగా అనిపిస్తుంది. మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాము, మా పిల్లలకి మేము వేస్తున్నాము. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది వేసుకొని వస్తే. ఆమె వేషం చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఘనంగా, బాగా ఆనందంగా ఉంటుంది ఆమె వేషంతో వస్తే. తిరుపతి వాసులంతా ఎక్కడ స్థిరపడినా ఏటా గంగమ్మ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అలా శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని తిరుపతి చుట్టుపక్కల ప్రజలు కొనసాగిస్తున్నారు. మేము ప్రతి ఇయర్ ఈ వేషం వేస్తాము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఇయర్ ఈ వేషం వేస్తాము. మాకు అదృష్టం వేషం వేయడం. నెలల బాబు నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అంతా ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తన 5 నెలల పాప ద్వారా ఈ మహిళ మొక్కులు చెల్లించుకుంది. నేను ఇక్కడికి డెలివరీకి వచ్చాను యాక్చువల్ గా. అలానే నాకు ఇప్పుడు 5th మంత్ పాపకు వచ్చి ఈ గంగమ్మ జాతర చాలా స్పెషల్ ఇక్కడ. సో ఈ మంత్ లో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మా పాపను కూడా ఈ జాతరలో ఇన్వాల్వ్ చేయాలనేసి నేను మా పాపకి ఇలా వేషం కట్టాను. దాని మూల ఈ రోజు 3rd డే తనకి ఈ వేషం కూడా వేస్తున్నారండి. ఈ 9 రోజులు తిరుపతి నగరం కొత్తగా కనిపిస్తుంది. ఈ భక్తి వేరు, ఈ కోలాహలం వేరు అంటారు స్థానికులు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కష్టాలు గట్టెక్కుతాయని నమ్ముతారు. వేషాలు వేసుకుంటే మనం మంచిది. ఆ అమ్మకి మనము ఎప్పుడు తోడుగా ఉంటది మనకి. కాబట్టి మేము వేషాలు ఎప్పుడు సంవత్సరం వేసుకుని వస్తాం. ఆ అమ్మే మాకు తోడుగా కాపాడుకుంటా వస్తాందన్నమాట. కాబట్టి మేము ప్రతి ఏడాది ఇలా గంగమ్మ జాతర బాగా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ రోజు ప్రత్యేక అలంకరణ తోటి వేషం మంచిగా అనిపిస్తుంది. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరపై పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ మొక్కులు చెల్లించుకునే సన్నివేశంతో ఈ ఉత్సవాల ఘనత మరింత పాపులర్ అయింది. మగవాళ్లు ఆడవాళ్లుగా వేషం వేసుకుని గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ 100 ఏళ్లుగా కనిపిస్తున్న సంప్రదాయం. ఈ నెల 13న తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనంతో గంగమ్మ జాతర ముగుస్తుంది. చిన్నప్పటి నుంచి గంగమ్మ కోసం వేషాలు వేయడం, తర్వాత తరం పిల్లలతో కూడా వేషాలు కట్టించడం, మొక్కులు తీర్చడం ఇక్కడ అతిపెద్ద ఆచారం. గంగమ్మ జాతరకు మొదటిగా పల్లి వీధిలోని వేషాలమ్మ గుడి వద్ద వేషాలు, విచిత్ర అలంకరణ చేసుకుని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి నడుచుకుంటూ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుంటారు. తిరుపతి గంగమ్మ జాతరపై మా ప్రతినిధి విజయ్ మూర్తి మరింత సమాచారం అందిస్తారు. గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ఈరోజు తోటి వేషంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున తిరుపతి నగరంగా విస్తరించిన తర్వాత సుదూర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తమ యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటి వేషధారణలో వస్తూ దర్శించుకునేందుకు మొదటగా వేషాలమ్మ గుడికి వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే నేరుగా తాతయ్యగుంట గంగమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తోటి వేషంలో మొత్తం ఒంటి నిండా నల్లటి బొగ్గు ధరించి
చేతిలో వేపాకు మండలను ధరించి వేప కాయలను మెల్లో దల్లో వేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క చిన్నారి వేసుకున్నటువంటి వేషధారణ మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 100 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తోటి వేషంలో ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వేషధారణకు సంబంధించి చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. ఎలా అనిపిస్తుందమ్మా ఈ యొక్క పిల్లల్ని తయారు చేయడంలో? మేము చిన్నప్పటి నుంచి మేము వేస్తాన్నాము, ఆ తర్వాత మా పిల్లలకు వేస్తాన్నాము. తరతరాలుగా వస్తా ఉంది ఈ సాంప్రదాయము. ఇది చేస్తే అమ్మవారి అనుగ్రహం మా పిల్లల మీద సంపూర్ణంగా ఉంటుంది, ఊరి జనం మీద సంపూర్ణంగా ఉంటుందని మేము వేసి వచ్చి అమ్మవారికి ప్రార్థన. తోటి వేసాము, ఈ రోజు తోటి వేసాము. ఇక్కడే తీసుకొచ్చి బొగ్గు అంతా తీసుకొచ్చి అమ్మవారి ముందరే వేషం వేసి అలంకరణ చేసి అమ్మవారి ముందర బిడ్డను తీసుకెళ్లి పూజ చేసుకుని తీసుకెళ్తాం. మనం చూస్తూ ఉన్నాం చాలా ఒంటి నిండా బొగ్గు పూసినటువంటి ఈ యొక్క తోటి వేషంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా ఇప్పుడు మొదటగా పల్లి వీధిలో ఉన్నటువంటి ఈ యొక్క వేషాలమ్మ ఆలయానికి వచ్చి తమ యొక్క వేషాన్ని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి వెళ్తూ ఉంటారు. 100 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఎంతో ఉత్సాహంతో పిల్లలంతా కూడా తమ యొక్క వేషాలతో విచిత్ర వేషాలతో వచ్చి అలంకరించుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. 4 ఏళ్లుగా గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాల్ని ఈ తరం కూడా కొనసాగించడం విశేషం. ఒంటి నిండా నల్లటి బొగ్గు రాసుకుని, నామకము పూసుకుని, గంధం బొట్లు పెట్టుకుని, పసుపు కుంకుమ వేసుకుని, వేపాకు మాలలు ధరించి, వేపకొమ్మలు చేత పట్టుకుని లయబద్ధంగా కదులుతూ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు భక్తులు. ఇలా వేషాలు వేసుకుని దర్శించుకుంటే అమ్మవారికి ఇష్టమంటారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎప్పుడు వస్తుందా అంటూ ఏడాది మొత్తంగా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసినటువంటి తిరుపతి వాసులు గంగమ్మ జాతరలో 3వ రోజు తోటి వేషంలో ముందుగా పల్లి వీధిలో ఉన్నటువంటి వేషాలమ్మ దర్శనానికి వచ్చిన తర్వాత వేషం కట్టి తర్వాత తాతయ్యగుంట గంగమ్మ దర్శనం వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 100 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఈరోజు తోటి వేషంలో విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకునేందుకు మొదటగా వేషాలమ్మ గుడి వద్ద మొక్కులు చెల్లించుకుని ఆ తర్వాత తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి వెళ్లడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 100 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి గంగమ్మ జాతరలో తరతరాలుగా ఈ యొక్క ఆచార సంప్రదాయం కొనసాగించడం మీకు ఎలా అనిపిస్తూ ఉంది? నా పుట్టుక తిరుపతిలోనే, నా తొలి నుంచి నా చిన్న వయసు నుంచి ప్రతి ఏటా వేషం వేసుకొచ్చి వేషాలమ్మని గంగమ్మని చిన్నగా పెద్దగమ్మని తిరుగుకోవడం మాకు ఆనవాయితీ. ఈ అందరూ చేసిన వల్ల ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు అంత పంటలు బాగా పండుతాయని మాకు ఒక పెద్ద ఆశ. అమ్మవారి ఇది ఊహ. అంటే ఒకప్పుడు చిన్న పల్లెటూరుగా ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఆ రోజు ఉన్న వేషాలు ఈ రోజు నగరంగా ఆవిర్భవించిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా తూచా తప్పకుండా. ఇప్పుడైతే ఆ విషయం ఎత్తుకో తగ్గింది. అయినా ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలుగా మరీ అందరూ ప్రతి ఒక్కరు వేషాలు వేస్తూ అమ్మవారికి దర్శనం చేసుకుంటూ ప్రతి వారికి ఆశలు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం మీరు ఎన్నేళ్ల నుంచి ఈ యొక్క వేషధారణ వేస్తారో ఎలా అనిపిస్తుంది? నా వయసు 54 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి మా నాయన మా తాత వేస్తున్నారు, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇక మా కాళ్ళు చేతులు బాగా నవ్వుతారు, గంగమ్మ తల్లిని వదలము. ఇది మా పుట్టక మా ఆనవాయితీ. తిరుపతిలో గంగమ్మ జాతర ఎప్పటికీ వదలము. మా పిల్లల్ని కూడా వేస్తుంటాం. గంగమ్మ తల్లి దర్శనం నేను ఊహ తెలిసినప్పటి నుంచి వేషాలు వేస్తూ ఉంటాను. నా స్వతహాగా హైదరాబాద్ లో స్థిరమైనప్పటికీ కూడా నాకు ఇక్కడ తిరుపతిలో ఉన్న అనుబంధం, తిరుపతిలో ఉన్న పుట్టక దీంతో ప్రతి సంవత్సరం 7 రోజులు ఇక్కడ వాలిపోయి అమ్మవారి వివిధ వేషాధారణలతో అమ్మవారిని కుటుంబ సపరివారంగా దర్శించుకొని ఆమె కృపకు ఎప్పుడూ మేము పాత్రవుతాము. యొక్క వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఈ ఊరి ప్రజలు తమ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ యొక్క విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడానికి తమ యొక్క మొక్కులను చెల్లించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తరతరాలుగా ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తమ ఇష్టదైవమైనటువంటి గంగమ్మ మొక్కులు చెల్లించుకునేందుకు వారు విచిత్ర వేషధారణలో వస్తూ తమ యొక్క మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే తామంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటామని వారి నమ్మకం కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.